Welcome to Mechanical Fly. Now, today our topic is interpolation function. Interpolation function. Okay, in the second chapter, we have most of the problems in the second chapter is only bar problems are there. Okay, and some theory concepts are available. In the second chapter only we have shape function problems, interpolation function, next discretization, okay, and meshing. These all are the theory topics. Okay, only the problems are there in this second chapter is షేప్ ఫంక్షన్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇంకొకటి బార్ ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒక బార్ ఇస్తాడు, దానికి లోడ్ అప్లై చేసినప్పుడు ఎవ్రీ నోడ్ దగ్గర ఉన్న డిస్ప్లేస్మెంట్ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇంటర్పోలేషన్ ఫంక్షన్ అంటే ఏంటి నేను మీకు చెప్పాను. ఏదైనా ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్లో ఒక లార్జ్ బాడీని ఏం చేస్తున్నాం, చిన్న చిన్న పార్ట్స్ కింద డిస్క్రిటైజ్ చేస్తున్నాం. ఆ డిస్క్రిటైజేషన్ పార్ట్కి ఆ ఫంక్షన్ని, ఆ డొమైన్ని ఏం చేస్తున్నామంటే దానికి ఒక ట్రయల్ ఫంక్షన్ కింద ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. ఒక ట్రయల్ ఫంక్షన్ ఒక సింపుల్ ఫంక్షన్ కింద ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకే, ఆ ట్రయల్ ఫంక్షన్ని మనం ఏం చేస్తామంటే ఇంటర్పోలేషన్ ఫంక్షన్ అంటామని చెప్పాం. ఓకే, సో హియర్ దిస్ ఫంక్షన్ element is one of the predominant feature in the finite element method. This function is used to represent the behavior of the solution. Okay, here interpolation function represents the behavior of the solution. It represents behavior of the solution. ఓకే, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక ట్రయల్ ఫంక్షన్ని y ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ a1x ప్లస్ a2x ప్లస్ a3x² ప్లస్ a4x³ అని ఒక ఫంక్షన్ తీసుకున్నాను అనుకోండి. ఇందులో ఎన్ని టర్మ్స్ తీసుకుంటే అంత అప్రాక్సిమేట్ సొల్యూషన్ అనేది వస్తుంది అని చెప్పన్నాం. అంటే ఆ ఫంక్షన్ మీద మన సొల్యూషన్ అనేది డిపెండ్ అయ్యిందా లేదా. 100% ద ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్, ద వాల్యూ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ ద ఫంక్షన్. క్లియర్? That is the point written here. Okay, so there are two different types of interpolation functions can be expressed in two forms. Interpolation functions expressed in two forms indeed. Okay, so you know already what are the interpolation functions. First one is polynomial form, second one is trigonometric form. First one is polynomial form, second one is trigonometric form. So for example, if we consider, for example, I am considering a phi. What is the phi? So phi is a field variable. Phi is a field variable. What are the field variables? Stress, strains, displacements. మనం వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబ్లంలో స్ట్రెస్సెస్ని, స్ట్రెయిన్స్ని, డిస్ప్లేస్మెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో అవే ఫీల్డ్ వేరియబుల్స్. అంటే మనం ఎజ్యూమ్ చేసుకునే ట్రయల్ ఫంక్షన్ అనేది స్ట్రెస్ని కానీ, స్ట్రెయిన్ కానీ, డిస్ప్లేస్మెంట్ని కానీ రిప్రజెంట్ చేస్తుంది. ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ చాప్టర్లో u ఈజ్ ఈక్వల్ టు ఆర్ y ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ a1x ప్లస్ a2x ప్లస్ ఇట్ రిప్రజెంట్స్ ద డిస్ప్లేస్మెంట్స్. ఓకే, దట్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద డిస్ప్లేస్మెంట్స్. సో ఇన్ దట్ కేస్ ఐ వాంట్ టు ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్స్. సో ఫ్రమ్ ద డిస్ప్లేస్మెంట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద స్ట్రెస్సెస్ అండ్ దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద స్ట్రెయిన్స్. Okay, this is the procedure. First of all, we have to find the displacements and then we have to find the stresses and strains. Okay,
Now first one, polynomial form. So what is the polynomial form? So here I am representing phi is a field variable is equal to a1 plus a2x plus a2 a3x square plus and so on. This is a polynomial form. Okay, and second one is trigonometric form. I am representing a trigonometric form. So in trigonometric form we have a sine function. Okay, so phi is equal to a1 sine pi x by l plus a2 sine 3 pi x by l plus and so on. సో ఇక్కడ ఒక టర్మ్ యూస్ చేస్తే ఒక సొల్యూషన్ వస్తుంది, టూ టర్మ్స్ యూస్ చేస్తే ఒక సొల్యూషన్ వస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ తీసుకుంటే అంత కన్వర్జెన్స్ అవుతుందండి. అంటే ఎగ్జాక్ట్ సొల్యూషన్కి కన్వర్జ్ అవ్వాలి అంటే వీ నీడ్ టు టేక్ మోర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. అలాగని చెప్పి ఒక 100 టర్మ్స్ తీసుకున్నాను, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, వీ హ్యావ్ టు సెలెక్ట్ 2 or 3 or 4 టర్మ్స్ వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అప్రాక్సిమేట్లీ. ఆ డిఫరెన్స్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇప్పుడు ఒక టర్మ్ తీసుకుంటే సొల్యూషన్కి, ఎగ్జాక్ట్ సొల్యూషన్కి మనం వచ్చిన సొల్యూషన్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఐఎమ్ టేకింగ్ 2 టర్మ్స్ తీసుకుంటే, 3 టర్మ్స్ తీసుకుంటే ఎగ్జాక్ట్ సొల్యూషన్కి మనకు వచ్చిన సొల్యూషన్కి ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది నేను ఒక డయాగ్రమెటిక్ రూపంలో రిప్రజెంట్ చేస్తాను. ఓకే, సో హియర్ we have polynomial form and trigonometric form. Most of the cases we can use a polynomial form. It gives the better results. Okay, and easier to compute also. It is polynomial form is very easy to compute the solution. Okay, compared to the trigonometric form. Okay, that is the one point you have to remember. Okay, so by using this we can get the exact solution. So for example I am taking, so here I am getting a approximate solution. దేని ద్వారా బాగా వస్తుందని చెప్పామండి, we are getting the approximate solution and we will get the approximate solution, improvement of accuracy of results by using the polynomial. Okay, polynomial form. So now I am considering a polynomial form. Phi is equal to a1 plus a2x plus a3x square plus a4x cube plus and so on. This is my polynomial form. So now this is first one I am taking, second one is degree I am changing. Phi is equal to a1 plus a2x plus a3x square. This term having 3 terms, this having 4 terms. Okay, a5 x power 4 కూడా రాసుకుంటున్నానండి. సో ఇందులో 6 టర్మ్స్ ఉన్నాయండి, ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిలో దేనికి ఎగ్జాక్ట్ సొల్యూషన్ వస్తుంది? Yes, 6 terms ఉన్న equation. So here, so I am representing this having this one represents more accurate result. Due to accurate result, due to its higher order. ఎందుకంటే దీనికి హయ్యర్ ఆర్డర్ ఉంది కాబట్టి పవర్ 4. Here order is 4, here order is 2. Okay, దీనికి higher order ఉంది కాబట్టి 100% we are getting approximately accurate result we are getting. So here in the second equation we are getting power 2 only. So power 2 will get the not approximately, not accurate result comes. So now I will represent in a graph. Now I am representing in a graph. Okay, so now I know the already exact solution. So exact solution represent the curve like this. చూడండి నాన్న, this is the exact solution. ఓకే, ఇప్పుడు నేను ఓన్లీ ఒక టర్మ్ మాత్రమే తీసుకున్నాను అనుకోండి. phi is equal to a1. This is only my term. Okay, so here x-axis represent sub-region element. X-axis represents sub-region element and y-axis is phi of x. Okay, so phi equal to a1 represents a horizontal line. That means this is the solution I got. Okay, phi is equal to a1 తీసుకుంటే
నాకు ఈ ఈక్వేషన్ వస్తుంది. phi of x equal to a1 is equal to constant. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ సొల్యూషన్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ సొల్యూషన్. నాకు వచ్చింది a0 తీసుకుంటే అండి, నేను ఓన్లీ ఒక టర్మ్ మాత్రమే తీసుకుంటే నాకు ఒక టర్మే తీసుకుంటే నాకు ఇది సొల్యూషన్ వచ్చింది. నాకు రావాల్సింది ఎగ్జాక్ట్ సొల్యూషన్. దెర్ ఇస్ ఎ లార్జ్ డిఫరెన్స్ ఇన్ సొల్యూషన్. క్లియర్? అర్థమైందా నేను చెప్పింది? సో phi ఈజ్ ఈక్వల్ టు x1 x ఈక్వల్ టు a1 ఒకటే టర్మ్ తీసుకున్నాను అనుకోండి, నాకు హారిజంటల్ లైన్ ఒకటి వచ్చింది, ఒక కాన్స్టెంట్ కాబట్టి ఇట్ ఈస్ related to any x-axis or y-axis. Okay, it is parallel to x-axis. This region is sub-region element. Okay, ఇందులో ఓన్లీ ఒక కాన్స్టెంట్ టర్మే ఉంది. ఆ కాన్స్టెంట్ టర్మ్ అనేది along the x-axis వచ్చింది. This is approximation by a constant. This is approximation by constant. Clear? So now I want to take an x term. Next step I am taking x term. So now take similar graph. This is x, this is y. Now I am considering phi is equal to a1 plus a2x. It is a linear element, you know already. It is a linear element. Okay, linear approximation. Here I am taking a linear approximation. Previous one is a approximation by a constant. Previous one is constant approximation. Now it is a linear approximation. అయితే లీనియర్ అప్రాక్సిమేషన్ తీసుకుంటే మనకు ఆల్రెడీ ఎగ్జాక్ట్ సొల్యూషన్ తెలుసు. దిస్ ఈజ్ అవర్ ఎగ్జాక్ట్ సొల్యూషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి. సో రిప్రజెంట్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ మై phi is equal to a1 plus a2x equation. This is exact solution. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు నేను 2 టర్మ్స్ యూజ్ చేయడం వల్ల ఏమైందండి, కన్వర్జ్ అయింది. ఇట్ ఈస్ కన్వర్జింగ్ టు ద ఎగ్జాక్ట్ సొల్యూషన్కి కన్వర్జ్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్ట్రైట్ లైన్ 2 టర్మ్స్ యూజ్ చేస్తే నౌ ఐ ఆమ్ యూజింగ్ 3 టర్మ్స్. హియర్ an x y axis is phi of x. All of you clear? Okay, this is sub-region element. Okay, and coming to the last approximation, I am taking now 3 terms. This is phi of x, this is x-axis. This is my exact solution. Now I am taking a quadratic approximation. That means phi of x is equal to, quadratic means we are taking power is 2. Okay, so linear approximation completed. Now quadratic approximation. So phi is equal to a1 plus a2x plus a3x square. So we are having a curve. X square is there now. 100% we are getting this curve. Okay, so now I get the solution like this. Okay, so we are getting, there is a very less amount of error. Very less error is there. Okay, it is approximately exact. This is exact solution. చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్ సొల్యూషన్కి దగ్గరగా వచ్చేసింది. ఓకే, సో ఇంకా మీరు పవర్ 4 యూస్ చేసుకున్నారనుకోండి, ఇంకా అప్రాక్సిమేట్గా వస్తుంది. పవర్ 5 తీసుకున్నారు, ఇంకా అప్రాక్సిమేట్గా వస్తుంది. అంటే ఎన్ని టర్మ్స్ తీసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. క్లియర్? ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ interpolation function. Now I will give in a linear model. Sometimes we can represent in a 2-dimensional element, 3-dimensional element. ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఇప్పుడు మనం చేసేదంతా 1-dimensional ఎలిమెంట్, ఓన్లీ x మాత్రమే ఉంది. ఓకే, ఒక 2-dimensional తీసుకుంటే ఎలా రిప్రజెంట్ చేయాలి,
Okay, now next heading is polynomial form of interpolation functions. Polynomial form of interpolation functions. So in order to specify the field variables, that means phi, stresses, strains, and so we have to represent one dimensional, two dimensional, three dimensional elements ఉంటాయి. ఇప్పుడు వరకు లీనియర్ చెప్పాం, క్వాడ్రాటిక్ చెప్పాం, బట్ వన్ డైమెన్షనల్ ఎలిమెంట్స్ ఉంటాయి, టూ డైమెన్షనల్ ఎలిమెంట్స్ ఉంటాయి, త్రీ డైమెన్షనల్ ఎలిమెంట్స్ ఉంటాయి. వాటికి మనం ఫీల్డ్ వేరియబుల్స్ ఎలా రాయాలి? ఓకే, సో నౌ ఫీల్డ్ వేరియబుల్స్ ఫర్ వన్ డైమెన్షనల్ తీసుకుంటున్నాను. ఫై ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు a1 ప్లస్ a2x. ఇప్పుడు వరకు మనం చేసేవన్నీ కూడా వన్ డైమెన్షనల్లే. ప్రీవియస్ ఫస్ట్ చాప్టర్లో తీసుకుంటే ఒక బీమ్ తీసుకున్నాను, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ వన్ డైమెన్షన్, అందుకే నేను ఓన్లీ ఎక్స్ మాత్రం టర్మ్ మాత్రం వచ్చాయి. ఓకే, plus and so on. This is our one dimensional problem. This is our one dimensional problem. Okay, so now two dimensional for 2D. For 2D చూడండి. So phi of we have two terms, not only x, we have two terms x comma y. This is the two dimensional element. So we can represent a1 plus a2x plus a3y plus a4 x square plus a5 y square plus a6 xy plus and so on am y power n. So we can represent a 2D element like this. Okay, two dimensional problem అనుకోండి, ఇలా రిప్రజెంట్ చేయాలి. త్రీ డైమెన్షనల్లో ఎక్స్ కావాలి, వై రావాలి, జెడ్ రావాలి. సో ఫస్ట్ a1 రాశాను, a2 x రాశాను, a3 y రాశాను, a4 x స్క్వేర్, a5 y స్క్వేర్, a6 xy, అలాగే అండ్ సో ఆన్ am y పవర్ n. క్లియర్? నౌ ఫర్ త్రీ డైమెన్షనల్, for three dimensional how to write the field variable? We have three coordinates, x comma y comma z coordinates. So we can write a1 plus a2x plus a3x plus a3y plus we have another term a4z. Okay, z term also there, a5 x square plus a6 y square plus a7 z square plus a8 xy, a9 xy yz, a9 yz plus a10 zx plus and so on plus am zn. Okay, this is for the three dimensional element. We have to take like this. మీరు ప్రాబ్లం త్రీ డైమెన్షనల్ ప్రాబ్లం అయితే ఈ ఈక్వేషన్ యూస్ చేసుకోవాలి. ఓకే, టూ డైమెన్షనల్ అయితే ప్రీవియస్ ఈక్వేషన్ యూస్ చేసుకోవాలి, వన్ డైమెన్షనల్ అయితే ఫస్ట్ ఈక్వేషన్ యూస్ చేసుకోవాలి. హియర్ a1 a2 a3 అండ్ సో ఆన్ m అనేవి కోఎఫిషియంట్స్ ఆఫ్ పాలినామియల్స్ అంటామండి. ఓకే, ఇట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ అని అంటాం. ఓకే, హియర్ n represents the degree of polynomial. This represents degree of polynomial. Okay, a1 a2 a3 and so on represents the coefficients of polynomial. Clear? Clear all of you? Now I want to explain, this question is given in the previous paper. What is simplex, what is complex, what is multiplex elements అంటాడండి. ఎగ్జామ్లో సింప్లెక్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి, మల్టీప్లెక్స్ ఎలిమెంట్ అంటే ఏంటి అని అడుగుతాడు. లేకపోతే డిఫరెన్స్ బిట్వీన్ సింప్లెక్స్ ఎలిమెంట్, కాంప్లెక్స్ ఎలిమెంట్ అండ్ మల్టీప్లెక్స్ ఎలిమెంట్. నౌ అవర్ టాపిక్ ఈస్ సింప్లెక్స్, కాంప్లెక్స్ అండ్ మల్టీప్లెక్స్ ఎలిమెంట్స్. సింప్లెక్స్, complex, multiplex elements.
Okay, with respect to the geometry, that is shape. Geometry means shape of element and order of the polynomial used in the interpolation function. మనం ఇంటర్పోలేషన్ ఫంక్షన్లో చూసుకుంటే జామెట్రీని అలాగే పాలినామియల్ డిగ్రీ ఉంది చూసారా, దాని మీద ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంది ఇంటర్పోలేషన్ ఫంక్షన్. ఓకే, ద ఫైనైట్ ఎలిమెంట్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు ద 3 categories. సో according to the interpolation function, we need to classify the finite elements into 3 categories. Okay, those are simplex. First one is simplex, and second one is complex, and third one is multiplex. అయితే వీటికి డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, వేటిని సింప్లెక్స్ అంటాం, వేటిని కాంప్లెక్స్ అంటాం, ఇవన్నీ నేను ఇప్పుడు 1 by 1 చెప్తాను. సో ఫస్ట్ వన్ సింప్లెక్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. సింప్లెక్స్ ఎలిమెంట్. సింప్లెక్స్ ఎలిమెంట్ అంటే ఇందులో మనకి నోడ్స్ అనేవి ఓన్లీ కార్నర్స్లో మాత్రమే ఉంటాయండి. నోడ్స్ అనేవి ఓన్లీ కార్నర్ ఎండ్ పాయింట్స్లో మాత్రమే ఉంటాయి. ఓకే, ద సింప్లెక్స్ ఎలిమెంట్స్ ఆర్ దోస్ ఫర్ విచ్ ద అప్రాక్సిమేటింగ్ polynomial expression, that is interpolation function, consisting of a constant and linear terms only. So in simplex only we have linear terms. Okay, in simplex only we have linear terms only. Clear? That's why the simplex elements are mentioned as a linear elements. So simplex elements is also known as linear elements. Okay, simplex elements are also known as linear elements. The elements can be specified for n is equal to 1, that is single order polynomial అంటాం దీన్ని. సింగిల్ n is equal to 1 యూస్ చేస్తాం కాబట్టి సింగిల్ ఆర్డర్ polynomial అంటాం. సింప్లెక్స్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ సింగిల్ ఆర్డర్ polynomial. ఓకే, సో ఇందులో కూడా ఈ సింప్లెక్స్ ఎలిమెంట్స్ కూడా మనకి 1 dimensional సింప్లెక్స్ ఎలిమెంట్ ఉంటుంది, 2 dimensional సింప్లెక్స్ ఎలిమెంట్ ఉంటుంది, 3 dimensional సింప్లెక్స్ ఎలిమెంట్ ఉంటుంది. ఓకే, సో 1 dimensional ఎలా ఉంటుంది, 2 dimensional సింప్లెక్స్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది, అలాగే 3 dimensional సింప్లెక్స్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది. ఓకే, సో హియర్ ఓన్లీ వీ హ్యావ్ ద నోడ్స్ ఎట్ ద కార్నర్స్ ఓన్లీ, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ ద సింప్లెక్స్ ఎలిమెంట్ ఫర్ 1 dimensional ఎలిమెంట్, 1 dimensional లైన్ ఎలిమెంట్. Okay, this is 1 dimensional line element. So here n is equal to 2, n means nodes. Okay, this is a simplex element. Okay, next this is 1 dimensional simplex element. Now 2 dimensional simplex element. Triangle, I am representing triangle is a simplex element. So the nodes are specified at the corners. Clear? This is the 2 dimensional triangular element. Okay, now I am writing the 3 dimensional simplex element. 3 dimensional simplex element. So we can represent a tetrahedron is a simplex 3 dimensional element. So here 1, 2, 3 and 4. This is a tetrahedron. Okay, so in second we have how many nodes? In 2 dimensional triangular element, how many nodes? So n equal to 3 for triangular element. For the tetrahedron we have 4 nodes. These all are known as simplex elements. All are simplex elements. వీటిని సింప్లెక్స్ ఎలిమెంట్స్ అంటాం. నౌ వీఆర్ గోయింగ్ టు ద కాంప్లెక్స్ ఎలిమెంట్. క్లియర్ అందరికీ? సింప్లెక్స్ ఎలిమెంట్స్ వీటిని రిప్రజెంట్ చేస్తాము అనేది క్లియర్ అందరికీ?
ఓకే, ఇందులో మనకు ఓన్లీ లీనియర్ టర్మ్స్ మాత్రమే ఉంటాయండి, లీనియర్ టర్మ్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఒక పాలినామియల్ మనం ఇంటర్పోలేషన్ ఫంక్షన్ ఎజ్యూమ్ చేసుకుంటాం ఇందులో అయినా సరే. సో ఇందులో మనకి లీనియర్ టర్మ్ అనేది ఎజ్యూమ్ చేసుకుంటాం, అంటే n = 1 వరకు మాత్రం వస్తుంది, అంటే a1 + a2x అంతవరకు మాత్రమే, ప్లస్ a1 + a2x ఫర్ 2 డైమెన్షన్ అనుకో, a1 + a2x + a3y అంతటితో క్లోజ్, అంతే, స్క్వేర్ వరకు వెళ్ళదు, ఓన్లీ లీనియర్. అదే 3 డైమెన్షన్ అనుకో, a1 + a2x + a3y + a4z ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, 3 డైమెన్షనల్లోని 2 డైమెన్షన్లోని 1 డైమెన్షనల్లోని మనకి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. క్లియర్? నౌ కమింగ్ టు ద కాంప్లెక్స్ ఎలిమెంట్. కాంప్లెక్స్ ఎలిమెంట్ so it is another type of elements for which approximating the polynomial consisting of quadratic, cubic and higher order terms. మనకి ఇందులో ఏవే టర్మ్స్ వస్తాయంటే క్వాడ్రాటిక్ టర్మ్. క్వాడ్రాటిక్ టర్మ్ అంటే ఏంటంటే పవర్ 2, ఓకే, క్యూబిక్ దట్ మీన్స్ పవర్ 3, ఓకే, అండ్ హయ్యర్ ఆర్డర్ పవర్ 4, ఇలాంటివన్నీ కూడా మనకి కాంప్లెక్స్ ఎలిమెంట్స్ అంటాం. సో ద polynomial consisting of, here the polynomial consists of polynomial consists of quadratic, అంటే మనం క్వాడ్రాటిక్ ఫంక్షన్ తీసుకుంటామని, అలాగే అంటే పవర్ 1 దాటి ఉంది కాబట్టి వీటన్నిటిని కాంప్లెక్స్ ఎలిమెంట్స్ అంటాం. క్యూబిక్, హయ్యర్ ఆర్డర్ దట్ మీన్స్ పవర్ 3 దాటిన తర్వాత ఏదైనా సరే హయ్యర్ ఆర్డర్తో తీసుకుంటాం. క్లియర్? సో క్వాడ్రాటిక్ మీన్స్ a0 + a1 + a2x². a2x². We can represent for the our convenience కోసం నేను రాస్తున్నాను అంతే. And last one is higher order. We can write power 4. a0 + a1x + a2x² + a3x³ + a4x⁴. Okay. So how to represent the diagrams for these also? So if here in case of this we are taking 2, 3, and so on or more. Okay, if you are taking 2, that is quadratic. If you are taking 3, that is cubic. If you are taking 4, it's a higher order element. Clear? So కొన్ని కాంప్లెక్స్ షేప్స్ ఎలా ఉంటాయంటే నాట్ ఓన్లీ ద స్ట్రైట్ లైన్స్ మాత్రమే ఉండవు, సమ్టైమ్స్ దే ఆర్ ఇన్ ద కర్వ్డ్ షేప్స్ ఆల్సో. ఓకే, మనకి కర్వ్ షేప్లో కూడా ఉంటాయి. అప్పుడు మనకి ఎక్స్ట్రా నోట్స్ అనేవి ఇందులో ఎక్స్ట్రా నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. కాంప్లెక్స్ ఎలిమెంట్కి సింప్లెక్స్ ఎలిమెంట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి కార్నర్లో మాత్రమే నోట్స్ ఉంటాయని చెప్పాను. అదే సింప్లెక్స్ నుంచి కాంప్లెక్స్కి వచ్చాను అనుకోండి, కార్నర్స్తో పాటు ఇన్ బిట్వీన్ కూడా మనకి నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉంటాయో అన్ని మనకి a1, a2, a3 టర్మ్స్ వస్తాయండి. ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉంటాయో హియర్ ద నెంబర్ ఆఫ్ నోట్స్ షుడ్ బి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ పాలినామియల్ కోఎఫిషియంట్స్. హియర్ number of nodes is equal to number of polynomial terms, number of polynomial coefficients. Okay, so now going for the diagrams. ఇప్పుడు diagrams ఎలా ఉంటాయి? So first of all we know already this is our linear element, one dimensional element. Okay, for one dimensional element how it is converting into a higher order element, that is complex element కింద ఎలా కన్వర్ట్ చేస్తామండి? We are placing another node at in between, so it becomes a complex element. So one dimensional n is equal to 3. It is a one dimensional complex element. Now two dimensional element తీద్దాం. టూ డైమెన్షన్ ఆల్రెడీ ట్రయాంగులర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ట్రయాంగులర్ తీసుకుంటున్నాం. సో దీనికి ఆల్రెడీ 3 నోడ్స్ ఉంటాయి. వీటితో పాటు నేను ఎక్స్ట్రాగా ఇన్ బిట్వీన్ నోడ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా నోడ్స్ వల్ల ఇది కాంప్లెక్స్ అయింది. ఓకే, 1, 2, 3, 4, 5, 6 2D
element. So here n is equal to 6. Now I am taking a tetrahedron. This is a tetrahedron element. Point 1, 2, 3, 4, and also in between also we have the nodes. I am placing for every element I am taking another node. Okay, so I got 4, 5, 6, 7, 8, 9, 10. Okay, total 10 elements. N is equal to 10. These all are known as complex elements. These all are complex elements. Okay, sometimes the sides are not straight. Sometimes they are in the curved shape. So for the complex element for curved sided, complex elements కర్వ్డ్ సైడ్స్ అంటే సైడ్స్ కొన్ని సమ్టైమ్స్ కర్వ్డ్గా ఉంటాయి. అంటే కాంప్లెక్స్ టైప్డ్ బాడీస్ ఉంటాయి కొన్ని. అలాంటి కర్వ్డ్ షేప్డ్ బాడీస్ని కూడా మనం ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద కర్వ్డ్ బాడీ, 1 dimensional కర్వ్డ్ బాడీ, 1D కర్వ్డ్. నెక్స్ట్ triangular element, 2D triangular element with curved edges. Okay, curved edges. And also for a tetrahedron I am writing clear all of you? Clear? డిఫరెన్సెస్ రాసేటప్పుడు ఇవి డయాగ్రామ్స్ కూడా డిఫరెన్సెస్లో చూపించాలి. ఇంకోటి ఎక్కడ మిస్ అయింది? 2, 3, 4, 5, 6, 7. Center 10. Okay, total 10 elements are there. Now last one is multiplex element. Multiplex element అంటే ఏం లేదండి, జస్ట్ ఒక ఎలిమెంట్ ఉంది, బౌండరీస్ అనేవి ప్యారలల్ టు ద అవర్ కోఆర్డినేట్ యాక్సిస్. ఓకే, మల్టీప్లెక్స్ ఎలిమెంట్స్ ఆర్ దోస్ హూజ్ బౌండరీస్ ఆర్ ప్యారలల్ టు ద కోఆర్డినేట్ యాక్సిస్. వాటిని మనం మల్టీప్లెక్స్ ఎలిమెంట్స్ అంటాం. ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్, దిస్ ఈజ్ మై కోఆర్డినేట్ సిస్టమ్, దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ y. నౌ ఐఎమ్ రైటింగ్ ఏ multiplex element. So multiplex element whose boundaries are parallel to the whose boundaries, this is one boundary, this is one boundary which is parallel to y axis, and this is another boundary which is parallel to x axis, this is another boundary which is parallel to y axis, and this is another boundary which is parallel to x axis. So it represents as a multiplex element. 1, 2, 3, 4. This is a multiplex element. Clear? Clear all of you? These are the different types of elements and difference between complex and multiplex and simplex elements. Okay, now what is the meaning of convergent requirement ante enti? ఓకే, కన్వర్జెంట్ రిక్వైర్మెంట్ అంటే ఏం లేదండి, మనం ఆల్రెడీ ఒక అప్రాక్సిమేట్ సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దేంతో వీఆర్ టేకింగ్ సమ్ ట్రయల్ ఫంక్షన్. ఓకే, దట్ ఈజ్ ఇంటర్పోలేషన్ ఫంక్షన్. ఓకే, ఇంటర్పోలేషన్ ఫంక్షన్ తీసుకుని అందులో ఉన్న ఎన్ని టర్మ్స్ యూజ్ చేస్తే అంత అప్రాక్సిమేట్గా వస్తుంది అని చెప్తున్నాం. సో అది అప్రాక్సిమేట్గా రావడాన్నే కన్వర్జింగ్ అంటామండి, కన్వర్జింగ్ అవుతుంది అని చెప్పంటాం. సో ద అప్రాక్సిమేట్ సొల్యూషన్ ఈజ్ అబ్టైన్డ్ ఇన్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ will converge to the exact solution. Okay, if the interpolation polynomial satisfies the following convergent requirements.
ఓకే, అది అలా కన్వేజ్ అవ్వాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటో చదువుతాను, జస్ట్ వినండి అంతే. 3 పాయింట్స్ ఉంటాయి. ఆ 3 పాయింట్స్ నేను ఫోటో పెడతాను. అది మీరు ఎగ్జామ్లో 4 మార్క్స్ క్వశ్చన్ కింద ఇస్తాడు, కన్వర్జెంట్ రిక్వైర్మెంట్స్ అండ్ బౌండరీ కండిషన్స్ అని చెప్పి. ఓకే, అప్పుడు మీరు ఇది యూజ్ చేసుకోండి.